ఈరోజు నేను మా చెల్లి కలిసి పానీపూరి ఛాలెంజ్ చేస్తున్నాం. ఎన్ని చేస్తున్నాం మనం? ఎన్ని పానీపూరి? ఈచ్ 20. సో చూద్దాం. మేమైతే మా కెపాసిటీ తగ్గట్టు తీసుకున్నాము. కొంతమంది ఎక్కువ తీసుకుంటారు, బట్ మేమైతే మా కెపాసిటీ ఇంతే కాబట్టి చూద్దాం ఎవరు విన్ అవుతారో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. స్పైసీగా అట్లనే తినాలనిపిస్తుంది కదా. చూడు అంటే అలానే ఒకటి ఎస్కేప్ చేస్తున్నావా? అంతలేదు, ఇది కూడా నేను కవర్ చేస్తాను. అసలు చాలా ఇయర్స్ అయిపోయింది ఇలా మేము కలిసి తినడం. అసలుకి చిన్న ఉన్నప్పుడు అంటే స్కూల్ డేస్లో మా డాడీతో పోయి మంచిగా తింటుండే. అప్పుడు 10కి 7 అట్లా ఇస్తుండే, ఎగ్ కూడా ఇస్తుండే, మంచిగా ఉండేది అప్పుడు. ఇంకా తర్వాత కాలేజ్ అయినాక జాబ్స్ అది ఇది వెళ్తూ ఉన్నప్పుడు తక్కువ ఇద్దరం కలిసి తిన్నాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చాక ఇంట్లో మమ్మీ చేసిన ఫుడ్ కొంచెం ప్రయారిటీ ఇస్తాం కదా. అసలు మన సైడ్ పానీపూరి బెస్ట్. అసలు నాకైతే నా కోల్డ్కి తగ్గట్టు పర్ఫెక్ట్ ఉంది స్పైసీ. పానీపూరి ఇస్ అన్ ఎమోషన్ అంతే. నెవర్ ఎండింగ్, ఎంత తిన్నా తినాలని అనిపిస్తుంది, రోజు కూడా తినాలనిపిస్తుంది. నేనైతే తినడంలో మునిగిపోయా. ఎన్ని అక్కడ ఇవి చెప్పు? 5. 7 ఉన్నాయి. చూద్దాం, కవర్ చేయాలా నేను? చిన్నప్పటి నుండి అయినా ఏదైనా మా డాడీ ఏమన్నా చేస్తే మా అక్క ఫస్ట్ తిని కూర్చుంటుండే. నన్ను తర్వాత చిన్నగా అంటే కొంచెం లేట్ తింటాను. నన్ను చిన్న లైట్గా లాస్ట్కి కొంచెం తీసి కొంచెం అని అంటుండే. నేను ఒకసారి ఇస్తుండే, ఒకసారి ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చింది. అయినా విన్నర్కి ఏంటి? విన్నర్కి మన పర్ఫార్మెన్స్. నేనైతే నువ్వు చెప్పాలి విన్నర్ ఏంటి అని, విన్నర్కి ఏంటని నువ్వైతే నేను. ఓకే,
టేస్ట్ అయితే బాగున్నాయి. లాస్ట్ వన్ అది అంటే లాస్ట్ ఓకే. నేను ఎందుకు లేట్ అయిందంటే నాకు పూరీసుకుని ఓకే ఓకే రీజన్స్ అందుకే తినేసరికి ఏదైనా నేనైతే అసలు చూడలే. నేను ఇంకా మంచిగా మెల్లిగానే తిన్నా. చూపిన అవసరం నేను ఒప్పుకుంటున్నా కదా విన్నని. ఓకే ఓకే విన్నర్ చెప్పు ఇప్పుడు ఇంకా విన్నర్కి ఏంటి. ఈ 2 పూరీస్ తినేసాను. థ్యాంక్ యూ. ఇదైనా ఓకే. కర్రీ కూడా తినేసే, కర్రీ రసం ఇంకా అన్నీ ఉన్నాయి కదా, అన్నీ ఖతం చేసేస్తాయి నాకు. ఓకే మాకైతే చాలా ఫన్ ఫీల్డ్ అనిపించింది బ్లాగ్. అంటే ఫుడ్ కదా కొంచెం అలా అని కాదు, సిబ్లింగ్స్తో చేయడం. అండ్ మీకు ఎలాంటి బ్లాగ్స్ చేయడమో కూడా కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్. యాక్చువల్గా అయితే ఈ పానీపూరి ఛాలెంజ్ మేము ఫ్యామిలీతో చేద్దాం అనుకున్నాము, కానీ మాకు కుదరక మేము ఇద్దరం చేస్తున్నాం. ఫైనల్గా అయితే ఎలా చేసినా కూడా నేనే విన్ అవుతా, అదైతే నాకు 100% ఎందుకంటే ఫాస్ట్గా తింటుంది మా అక్క. మా ఇంట్లో కొంచెం స్లోగా తింటాం కానీ స్లోగా తింటాం. సో టైం బేస్డ్ ఇలాంటివి అయితే మా అక్కనే గెలుస్తుంది, నేనే చెప్తున్నా. కాబట్టి కొంచెం ఇట్లా కొంచెం ఫన్ టైం స్పెండ్ చేయడానికి ఒప్పుకున్నాను అనమాట ఛాలెంజ్. చాలా ఇయర్స్ అయిపోయింది కదా అసలు ఇట్లా తిని కూడా. మేము అసలు చాలా గ్యాప్ వచ్చింది. మేము ఒక మంచి క్వాలిటీ ఎక్కువ ఇద్దరం కలిసి తినింది ఇట్లా అంటే స్కూల్లో మా డాడీని తీసుకెళ్తుండే. మోస్ట్లీ మా డాడీ తెస్తుండే, ఇంటికి తీసుకొస్తుండే. మేము ఇంట్లో సపరేట్ చేసుకొని తింటుండే. దాని తర్వాత మా అక్క జాబ్ చేస్తున్నప్పుడు నన్ను కాలేజ్లో ఉన్నప్పుడు మంచిగా అప్పుడు బయట తీసుకొచ్చి నన్ను ఏదంటే తినిపిస్తుండే. దాని తర్వాత ఇంకా కొన్ని ఇయర్స్ తర్వాత అంటే ఇదే ఫస్ట్. సో మాకైతే చాలా బాగా అనిపించింది. ఇప్పుడు తినడం పక్కన పెడితే సో ఫైనల్గా అయితే దీంట్లో నేను విన్ అయ్యాను. ఇంకా మీరు కూడా మీ సిబ్లింగ్స్తో ఇలాంటి మంచి ఫన్ ఛాలెంజెస్ చేసి, ఈ టైం అనేది మనకి అసలు మళ్ళీ రాదు. చాలా టైం స్పెండ్ చేయండి, మెమోరీస్ క్రియేట్ చేసుకోండి సిబ్లింగ్స్తో. సో మేమెందుకు ఇప్పుడు సడన్గా ఇలాంటివి చేస్తున్నామనంటే మీకు ఫర్దర్ వీడియోస్లో తెలుస్తాయి. అలా తెలియాలంటే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో నా అదర్ వీడియోస్ కూడా చూసి ఎలా ఉందనేది కూడా మాకు కామెంట్స్లో చెప్పండి. మా బాబు కొంచెం ఇమిటేట్ చేస్తున్నాడు పక్కన నుండి, ఇగ్నోర్. సో ముందు ముందు కూడా మేము ఇంకా వీడియోస్ చాలా షేర్ చేస్తాం. మీకు ఎలాంటివి కావాలన్నా కూడా కామెంట్లో చెప్పండి. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా అక్క ఛానల్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.